సో మనమైతే ఫైనల్లీ హైదరాబాద్ టు వాస్కోడిగామాకి అయితే వచ్చాము. ఎగ్జాక్ట్ గా హైదరాబాద్ లో మనము 10:05కి స్టార్ట్ అయ్యాము. వాస్కోడిగామాకి వచ్చేలోపు 5:30 అయింది. సో ఇప్పుడు ప్రెసెంట్ మనం వాస్కోడిగామా బస్ స్టాప్ లో ఉన్నాం. సో ఇక్కడ నుంచి మనకు కేఎస్ఆర్టీసీ అయితే స్టార్ట్ అవుతుంది. ప్రైవేట్ బస్సులు కూడా వెళ్తుంది ఇక్కడ నుంచి మనకు కలగొట్టకి. బట్ అక్కడ వచ్చేసి మనకు 200 ఇస్తున్నాడు. కేఎస్ఆర్టీసీ అయితే మనకు పర్ పర్సన్ కి 40 రూపీస్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు కలగొట్ట బీచ్ కి. సో అక్కడికి వెళ్ళి నేను రూమ్స్ ఎంత ఉన్నాయో కూడా చెప్తా మీకు. సో ప్రెసెంట్ మనం అయితే వాస్కోడిగామా టు పనాజీకి వెళ్తున్నాం. జస్ట్ 50 రూపీస్ టికెట్. సో పనాజీ నుంచి మనం కలగొట్ట బీచ్ కి అయితే వెళ్ళాలి. మీరు ప్రైవేట్ బస్సుకి వెళ్ళాలంటే మాత్రం 200 రూపీస్ పర్ పర్సన్ కి, లేదు లోకల్ బస్కి వెళ్తా అంటే మాత్రం ఇక్కడ వాస్కోడిగామా టు పాంజీకి 50 రూపీస్, నెక్స్ట్ పాంజీ టు కలగొట్టకి 20 రూపీస్, టోటల్ 60-70 రూపీస్ లో అయిపోతుంది. బట్ ప్రైవేట్ బస్కి అయితే మాత్రం 200 రూపీస్ టికెట్. సో ప్రెసెంట్ మనం అయితే ఇప్పుడు పాంజీ నుంచి కలంగుట్టేకి బయలుదేరినాము. కలంగుట్టేకి ఎగ్జాక్ట్ గా పాంజీ టు 30 మినిట్స్ పడుతుంది. సో మనం ఇప్పుడైతే బ్రిడ్జ్ పైన ప్రయాణిస్తున్నాము. ఏ బ్రిడ్జ్ కా నామ్ క్యా హై? బ్రిడ్జ్ నామ్ మాంగోవా. ఇది మాంగోవా బ్రిడ్జ్. సో పాంజీ నుంచి కలంగుట్టకి వెళ్లే రూట్ లో మా బస్ డ్రైవర్ అయితే కొద్దిసేపు బస్ ఆపాడు. ఎందుకు ఇక్కడ ఏమో తీసుకుంటున్నట్టున్నారు వాళ్ళు. సో బస్ అయితే స్టాప్ చేశారు. సో ఎదురుగానే మనకు గోవా ఆటో చూడండి ఎంత వెరైటీగా ఉంది. ఇది మంచిగా డోర్లు మొత్తం ఫుల్ కవర్ ఉంది ఈ ఆటోకి. ఈ ఆటో మొత్తం కవర్ ఉంది. ముందు సీట్ డ్రైవర్ కూడా మొత్తం డోర్లు ఉన్నాయి. వెనక డ్రైవర్ ప్యాసింజర్స్ కూడా కవర్ అయింది. ఓకే. సో ఇది మనము కలగుట్టకి వెళ్లే రూట్ పాంజీ టు. హై గైస్, వెల్కమ్ టు ఐఎమ్ రాజు సినస్ ఛానల్. సో ఈ వ్లాగ్ వచ్చేసి మెయిన్ గా మనకు గోవాని సందర్శించడానికి వచ్చాము. నాకు కూడా గోవా ఫస్ట్ టైమే. సో నేను ఏదైతే చూస్తానో మీకు అదే చూపిస్తా. నేను గోవాని కొత్తగా మీకేమి ఎక్స్ప్లెయిన్ చేయలేను. నేను ఏదైతే చూస్తానో మీకు కూడా అదే చూపించగలను. సో నేను కూడా ఫస్ట్ టైం కాబట్టి. సో బట్ మనం ఎలా రీచ్ అయ్యాము, హైదరాబాద్ నుంచి ఎప్పుడు స్టార్ట్ అయ్యాము, అండ్ ఇక్కడ ఎక్కడ స్టే చేస్తున్నాము ఆ డీటెయిల్స్ చెప్తా. ఇంకా మిగతాదంతా మనము బీచెస్ నేను కూడా ఫస్ట్ టైం కాబట్టి వెళ్ళి నేను ఏదైతే చూస్తానో మీకు కూడా అదే చూపిస్తా. ఓకే. సో కీప్ ఫాలో గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి కామెంట్ డ్రాప్ చేయండి. నెక్స్ట్ ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో చెప్పండి. ఖచ్చితంగా ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా. ఎప్పుడైనా ట్రైన్లో వచ్చేటప్పుడు మీకు వేరే గ్యాంగ్ జత అయితే వాళ్ళతో పాటు కంబైండ్ అయ్యి రూమ్స్ ఎత్తకండి. అప్పుడైతే తక్కువగా ఇస్తారు మీకు. అంటే ఒక 10 మెంబర్స్ 15 మెంబర్స్ ఉన్నారంటే చాలా తక్కువ పడుతుంది. సో ఇప్పుడైతే నేను మీకు రూమ్ చూపిస్తా. రూమ్ చూసే ముందు మనం పర్ఫెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇక్కడికి ఎలా వచ్చాం, హైదరాబాద్ నుంచి గోవాకి మనం ఎలా రీచ్ అయ్యామని చెప్తా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే హైదరాబాద్లో డైలీ మనకు మార్నింగ్ 10:05కి డైలీ లేదు, అది వచ్చేసి మనకు వెనస్డే, థర్స్డే, ఫ్రైడే. సో 3 days ఉంది అనుకుంటా. ఒకసారి షెడ్యూల్ చూసుకోండి. సో అక్కడి నుంచి మనకు వాస్కోడిగామాకు ట్రైన్ ఉంది. హైదరాబాద్ నుంచి మనం బయలుదేరినాం. హైదరాబాద్లో వచ్చేసి జనరల్ పర్ పర్సన్కి 280 రూపీస్ పడుతుంది టికెట్. ఒకవేళ బుకింగ్ చేసుకోవాలంటే పర్ పర్సన్కి 600 రూపీస్ పడుతుంది. సో అక్కడి నుంచి స్ట్రైట్ డైరెక్ట్గా ఒకటే ట్రైనే వాస్కోడిగామాకి, ఇంకెక్కడ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మనమైతే హైదరాబాద్లో స్టార్ట్ అయ్యాం 10 o'clockకి. గోవాకి వాస్కోడిగామాకి వచ్చేలోపు నేను చెప్పినట్టు ఇంతకుముందు మార్నింగ్ 5:30 అయింది. యాక్చువల్ 5కి రావాలి, 5:30 అటు ఇటు ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అవుతుంది. 5:30 కల్లా వచ్చేసాం. సో వచ్చేసి మనము రైల్వే స్టేషన్ నుంచి ఒక 1 kilometer మనకు బస్ స్టాండ్ ఉన్నది. సో ఆ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పంజీకి రావాలి. పంజీకి వచ్చిన తర్వాత పంజీ నుంచి మనకు కలగొట్ట బీచ్కి లేకపోతే మొప్పాసాకి ఇట్లా మిగతా చోట్లకి బస్సెస్ ఉన్నాయి అక్కడి నుంచి. సో నాకు కూడా ఎగ్జాక్ట్గా ఊర్ల పేరు తెలీదు. ఈ కలగొట్ట బీచ్ వచ్చేది తెలుసు నాకు. ఇంకా పక్కన బాగా బీచ్, ఇంకొకటి ఏదో 2 బీచ్లు ఉన్నాయంట. సో అవి తెలుసు కాబట్టి చెప్తున్నా. సో ఇక్కడికైతే మనము పంజీ నుంచి కలగొట్ట బస్ ఎక్కేసి ఎగ్జాక్ట్గా కలగొట్ట బీచ్ ముందుకి మనకు వచ్చి ఆపేస్తుంది. అక్కడ దిగినట్టునే మనం ఇంకా హాస్టల్స్ చూసుకున్నాం. హాస్టల్స్ దిగినాం ఫస్ట్. అక్కడంతా ఎక్కువ ఉంది బీచ్ పక్కన. హాస్టల్స్ అంటే ఇంకా రూమ్స్ లాగే ఉంటాయి. ఎక్కువ ఉందని చెప్పేసి కొంచెం నడుచుకుంటూ వచ్చి ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ చూడొచ్చు బాగుంది ప్రెసెంట్. నా బ్యాక్గ్రౌండ్ కూడా చూడొచ్చు మీరు. ఎగ్జాక్ట్గా రూమ్ బ్యాక్గ్రౌండ్ మంచిగా, లొకేషన్ కూడా మంచిగా ఉంది. ట్రీస్తో నిండిపోయింది బాగా. మన కొబ్బరి చెట్లు, ఒక వైబ్ అనేది ఉంది ఇక్కడ. సో ఇలాంటి రూమ్ అయితే మీరు చూసుకోవచ్చు. మీరు మెల్లగా ఎక్స్ప్లోర్ చేస్తూ చూసుకోవాలి. మీకు టైం దిగిన నడుస్తా ఇంకా ఎక్కడైతే రూమ్స్ ఉన్నాయో అడిగి
తెలుసుకొని తిరిగితే మీకు మంచి రూమ్స్ దొరుకుతుంది. నేను రూమ్ కూడా చూపిస్తాను లోపల ఎలా ఉందో. ఓకే, సో బ్యాక్ సైడ్ మొత్తం కోకోనట్ ట్రీస్తో నిండిపోయింది. సో ఇలా ఒక వైబ్ కావాలనుకుంటే కానీ మీరు కొంచెం లాంగ్ రావాలి. బీచ్ దగ్గర అయితే కానీ మనకు మొత్తం కమర్షియల్గా మొత్తం బిల్డింగ్ పెట్టేసి ఆ బిల్డింగ్లో జనాల్ని పెట్టినట్టుంది. ఆ వైబ్ ఏం కనబట్లేదు. సో అందుకని మేము కొంచెం ముందుకు వచ్చాము. అవుట్ సైడ్ మాత్రం బాగుంది. రూమ్ కొంచెం చిన్నగా ఉంది, బట్ మనకు ఇంత తక్కువలో దొరకడం బెటర్. ఇక్కడ పర్ పర్సన్ 200 అంటే 4 మెంబర్స్కి ఒక్కొక్క రూమ్ లాగా ఇచ్చారు మాకు. ఓకే, సో నేను ఒకసారి రూమ్ చూపిస్తాను మీకు, రూమ్ కూడా చూడరు. ఓకే, సో ఇప్పుడైతే ప్రెసెంట్ మేము ఉన్న రూమ్ చూపిస్తా చూడండి. సో ఇలా అయితే మనకు రూమ్స్ లాగా వీళ్ళు ప్రిపేర్ చేసుకున్నారు. సో ఇది రూము. సో ఇక్కడ వచ్చేసి మనకు 2 పెద్ద బెడ్స్ ఉన్నాయి. అండ్ మనకు చైర్స్ కూడా ఇచ్చారు. ఒక సాకెట్ ఇది ఉంది. మనకు ఇక్కడ ఫ్యాను, ఇంకా బెడ్ లైట్ ఒకటి ఉంది. అండ్ మనకు వాష్రూమ్ కూడా ఉంది, అటాచ్డ్ వాష్రూము. ఇది వాష్రూము. ఇటు సైడ్కి వస్తే మనకు బాల్కనీ కూడా ఉంది. బాల్కనీ కూడా చూపిస్తా. మొత్తం బాల్కనీ ప్లేస్. బాల్కనీ ఇలా ఉంది. సో పర్లేదు, మంచిగా ఉంది రూమ్ అయితే. సో మీరు కూడా ఇలా కొంచెం లాంగ్ వచ్చేసి ఎత్తుకుంటే మీకు కూడా బెటర్గా దొరుకుతుంది. ఓకే, సో మనం ఇప్పుడు ఇక్కడ నుంచి కొలగొట్ట బీచ్కి, సో ఇప్పుడు ఇంకా టిఫిన్ చేయలేదు మేము. టిఫిన్ చేసేసి కొలగొట్ట బీచ్కి వెళ్ళేసి అక్కడ మొత్తం తిరిగేసి బాగా బీచ్కి వెళ్ళేసి చూద్దాము. మీకు మొత్తం బీచెస్ కూడా చూపిస్తాను, నేను చూస్తూ ఉన్నాను. ఓకే, సో యాక్చువల్లీ మనకు గోవాలో బైక్స్ రెంట్కి ఇస్తారుగా. సో నేను ఎక్కడైతే రూమ్లో ఉన్నామో అదే ప్లేస్లో మాకు బైక్స్ కూడా ఉన్నాయి. సో మేమైతే ఇక్కడే తీసుకుంటాం బైక్ రెంటల్స్కి. మీకు గోవాలో ప్రతి ఒక్క 500 మీటర్స్కి, ఎవ్రీ 500 మీటర్స్కి మీకు స్కూటీస్ అయితే రెంటల్స్కి ఇస్తారు. మ్యాక్స్ ఇక్కడ ఫ్యాషన్ హౌస్ ఉంటాయి, ఫ్యాషన్ హౌస్ ఇంకా యాక్టివ్స్. బట్ మ్యాక్స్ నాకు తెలిసి ఫ్యాషన్ హౌసే ఉన్నాయి. కలర్ కోటింగ్ మంచిగా కలర్స్ కొట్టేసి పెట్టేసి ఉంటారు వాళ్ళు. సో తీసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసి తీసుకోండి. ఇప్పుడు నా బ్యాక్ సైడ్ కనపడుతున్నాయా, అవి బైక్స్. మేమైతే ఫ్యాషన్ హౌస్ తీసుకుంటాము. పర్ డేకి నార్మల్గా అయితే 600 తీసుకుంటారు మంచిగా జనాలు ఉన్నప్పుడు. సో ఒకవేళ క్రౌడ్ తక్కువ ఉంటే మాత్రం 400 రూపీస్ తీసుకుంటారు. సో చూసి తీసుకోండి మీరు. ఓకే, మనకి ఇక్కడ ఫ్యాషన్ హౌస్ అయితే ఉన్నాయి. ఈ కలర్ ఎక్కువ ఉన్నాయి, నేను చూసిన వరకు చాలా చోట్ల ఇదే కలర్ ఎక్కువ ఫ్యాషన్ హౌస్ ఉన్నాయి. పక్కన ఫ్యాషన్ హౌసే. సో ఇలా చాలా చోట్ల మనకు ఈ స్కూటీస్ రెంటల్స్ చాలా అంటే చాలా స్కూటీ రెంటల్స్ ఉన్నాయి. గోవాలో ఇది ఒకటి మంచిగా ఉంది. సో మనం మంచిగా మొత్తం రోమ్ చేయొచ్చు. మనం నార్మల్గా క్యాబ్స్కి వెళ్ళాలంటే 3000 4000 తీసుకుంటారు. సో అయితే మనమే ఓన్గా పెట్రోల్ వేసేసుకొని మంచిగా రోమ్ చేయొచ్చు గోవా మొత్తం. ఏ పిల్లి హాయ్ చెప్పు. హాయ్, అది హాయ్ చెప్పు అంటే అర్థమైంది అనుకుంటా దానికి తెలుగులో, మియావ్ అన్నది. సో ఇట్లా వైట్ ప్లేట్ బోర్డు తీసుకోవద్దండి మీరు ఎప్పుడైనా సరే, గుర్తుపెట్టుకోండి. వైట్ ప్లేట్ బోర్డు తీసుకోవద్దండి, ఎల్లో ప్లేటే ఉండాలి. పోలీసులు వైట్ ప్లేట్ మీరు తీసుకున్నట్టు తెలిస్తే ఫైన్ వేస్తారు, బండి సీజ్ చేసే అవకాశం కూడా ఉంది. సో మీకు మళ్ళీ అమౌంట్ బొక్క. ఎల్లో కలర్ ప్లేట్, ఏదైతే ఎల్లో కలర్ ప్లేట్ ఉందో అదే తీసుకోండి మీరు. ఓకే, బైక్ తీసుకున్నప్పుడు మనం అయితే వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ అన్నా లేకపోతే ఆధార్ కార్డ్ అని ఇవ్వాల్సి ఉంటుంది. అవి లేకుండా అయితే మీకు ఇవ్వరు. సో మీరు ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ మెయింటైన్ చేయడం మంచిది. సో మనం ప్రెసెంట్ ఇప్పుడైతే బైక్ అయితే తీసుకున్నాం. బైక్ తీసుకొని మనము కలగట్ట బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము మన రూమ్ నుంచి. సో ఇదంతా గోవా స్ట్రీట్స్. ప్రెసెంట్ గోవా స్ట్రీట్స్లో అయితే మనం రైడ్ చేస్తున్నాం. వెదర్ అంత హాట్గా లేదు, అంత కూల్గా లేదు, మీడియం నార్మల్గా ఎట్లుంటుందో అట్లనే ఉంది. సో చూడొచ్చు మీరు, 2 రోడ్డుకి ఇరువైపులా మనకు షాప్స్ అయితే ఉన్నాయిగా. బట్టలు, ఇక్కడ స్కూటీస్ కూడా వచ్చి మీరు ఎక్కడ మొత్తం అన్ని స్కూటీస్ ఉన్నాయి ఇక్కడ అంతా. సో ఇటు సైడ్ షాప్స్ లో బొమ్మలు ఆడుకోవడానికి, హ్యాండ్ బ్యాగ్స్ అన్ని ఇంకా నార్మల్ మన ఊర్లో ఎట్లుంటే అట్లనే ఉన్నాయి. ఇంకా క్యాప్స్, సమ్మర్ కాబట్టి క్యాప్స్ అయితే పక్కా సేల్స్ ఉంటాయి. సో బీచ్ దగ్గరికి వెళ్ళి బీచ్ని చూపిస్తాం మీకు. జస్ట్ వాచ్ చేస్తూ ఉండండి, వీడియో పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. ఓకే, మేమైతే ఫ్యాషన్ బైక్ తీసుకోబోతున్నాం. ఫ్యాషన్ బైక్స్ చాలా స్టైలిష్గా ఉంటాయి గోవాలో తిరగడానికి. ఫస్ట్ పెట్రోల్ బంక్ వెళ్ళి పెట్రోల్ అయితే కొట్టించుకోవాలి కదా. మనకి ఎగ్జాక్ట్గా పెట్రోల్ బంక్ వరకు వెళ్ళేంత వరకే ఉంటాయి పెట్రోల్. దాని తర్వాత మనమే పెట్రోల్ కొట్టించుకొని ఇంకా తిరగాలి.
మీరు చూడొచ్చు మొత్తం మ్యాక్స్ ఇక్కడ టూరిస్ట్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇవే స్కూటీసే తీసుకొని ఉంటారు. ఈ స్కూటీస్ తీసుకొని ఇంకా పర్యటించడం మొదలుపెట్టి మొత్తం అంతా తిరిగి చూసి స్కూటీస్ అయితే వాళ్ళకి ఇచ్చేస్తారు. బెస్ట్ వే ఇక్కడ. సో మనమైతే ఇప్పుడు హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ గోవాలో అయితే పెట్రోల్ ఎగ్జాక్ట్ గా 96 రూపీస్ ఉంది పర్ లీటర్. 96 రూపీస్ అంటే మనకంటే తక్కువే, తెలంగాణ ఏపీ కంటే తక్కువే. ప్రెసెంట్ మనమైతే గోవా లోకల్ హోటల్ అయితే ఉన్నాము. ఇక్కడైతే మనము ఫిష్ థాలీ తినడానికి వచ్చాము. గోవా ఫుడ్ రైస్, ఫిష్ ఇంకా కర్రీస్ ఇస్తారు. అది 150 రూపీస్. ఇట్లా లోకల్ హోటల్స్ అయితే మీకు తక్కువ ఉంటుంది. బీచ్ దగ్గర అయితే చాలా ఎక్కువ ఉంటుంది. మనమైతే ఇప్పుడు ఫిష్ థాలీ ట్రై చేద్దాం. హైదరాబాద్ దమ్ బిర్యానీ కూడా ఉంది, అది 99 రూపీస్. ఫిష్ థాలీ మాత్రం 150 రూపీస్. సో మనం గోవాకి వచ్చాం కాబట్టి గోవా ఫుడ్ ట్రై చేయాలి కాబట్టి మనం గోవా ఫుడ్ తిన్నాం ఇప్పుడు. ఓకే, ఫిష్ థాలీ అయితే వచ్చేసింది. ఇదే మన ఫిష్ థాలీ. ఒక ఫిష్, రైస్, కర్రీ, సాలాడ్, ఇంకొక కర్రీ, రసం. సో ఇప్పుడైతే మనం దీన్ని తీసి చూద్దాం ఎట్లుంది. ఓకే, మా ఊళ్ళో ఆల్రెడీ బిర్యానీ తినేసారు ఫిష్ థాలీ వచ్చేలోపు. సో ఇప్పుడు మనం ప్రెసెంట్ ఎగ్జాక్ట్ గా ఇదేం బీచ్ రా? కలంగట్ బీచ్ దగ్గర ఉన్నాము. సో కలంగట్ బీచ్ లోపలికి వెళ్తున్నాం చూడండి మెల్లగా. ఈ రెండు పక్కల మనకు షాప్స్ ఉంటాయి. ఇంకా స్ట్రైట్ కనపడేది బీచ్. మార్చ్ మంత్ లో కూడా జనాలు చాలా మంది ఉన్నారు. ఆ స్ట్రైట్ కనపడేది బీచ్. ఈ చుట్టుపక్కల రెండు పక్కల మనకు షాప్స్ ఉన్నాయా, పక్కనే మనకు టిఫిన్స్, మ్యాగీ ఆ షాప్స్ ఉన్నాయి. ఇంకా జ్యూస్ షాప్స్ ఉన్నాయి కొన్ని. స్ట్రైట్కి వెళ్తే మనకు కొన్ని బెల్ట్ షాపులు కూడా ఉన్నాయి, మందు షాపులు కూడా. సో ఇప్పుడు వెళ్ళి మనం అక్కడ వాటర్ స్పోర్ట్స్ ఎంత ఉన్నాయి ఏం లేదు అని చెప్పి కనుక్కుందాము. వాటర్ స్పోర్ట్స్ రీజనబుల్ ప్రైస్ ఉంటే ఆడదాము, లేదంటే కన్నా బీచ్ని మంచిగా చూసి ఆస్వాదించి నెక్స్ట్ బీచ్కి వెళ్ళిపోదాం. ఓకే, కనబడుతుందా మీకు వైన్ షాప్? పూర్ణం వైన్ ప్యాలెస్. ఇంకా ఇటుపక్క ఒక A1 వైన్ ప్యాలెస్ ఉంది. సో మనకు వైన్స్ అయితే ఇక్కడ ఇంకా మన చాక్లెట్ షాప్లు ఎట్లుంటాయి అట్లుంటాయి. ఇంక ఇక్కడ సో వ్లాగర్స్ వ్లాగ్స్ చేసుకుంటారు మంచిగా. అందరూ మ్యాక్స్ బనీను షార్ట్లు వేసుకొని తిరుగుతారు ఇక్కడ. ఎందుకంటే ఇంకా వేడికి సమ్మర్గా ఇది ఫుల్ వేడి. ఇంకా అక్కడ కనపడుతుందా మీకు ఎగ్జాక్ట్ బీచ్ లోపల మనకు పారాగైడింగ్, వాటర్ పారాగైడింగ్ అనుకుంటుంది. సో అదైతే అక్కడ ఆడుతారు మంచిగా. సో నేనైతే క్యాప్ పెట్టుకున్నా ప్రెసెంట్. ఈ ఎండకి అయితే తట్టుకోలేము. ఎండ అయితే ఫుల్ కొడుతుంది, భారీ ఎండ. సాయంత్రం పూట ఎట్లుంటుందో చూడాలి. మొత్తం ఫుల్ బీచ్ నిండిపోయింది అసలు జనాలతో. ఈ బీచ్ ఫుల్ గోవా బీచ్ నాకైతే మన బాపట్ల బీచ్ లాగా అనిపిస్తుంది. ఇది అంతమంది ఉన్నారు ఇక్కడ. పోయి వాటర్ స్పోర్ట్స్ ఎట్లుందో చూద్దాము. యాక్చువల్లీ సౌత్ గోవాని మేము వెళ్దాం అనుకున్నాం, కానీ ఇంకా నాకు పరిచయమైన వాళ్ళందరూ ఇక్కడ నార్త్ గోవా ఫస్ట్ చూడాలి. అందరూ నార్త్ గోవానే చూడాలి ఫస్ట్. నార్త్ గోవానే చూడాలంటే ఇటు వచ్చినాము, లేకపోతే సౌత్ గోవాకి వెళ్తుంటే నేను. నాకు ఇలా క్రౌడ్ ఉంటే ఇష్టం ఉండదు, మంచిగా పీస్ఫుల్గా ఉండాలి. సో అక్కడ మనకు బెడ్లు వేసి కూర్చుంటారుగా, అట్లా ఉంది. అది కూడా చూపిస్తాను మీకు వెళ్ళి ఇప్పుడు. ఓకే, కలాంగుట్ట బీచ్ లో అయితే చాలా మంది జనాలు ఉన్నారు, పిచ్చి పిచ్చిగా ఫుల్గా. కానీ మంచిగా ఉన్నాయి, వాటర్ కూడా మంచిగా ఉన్నాయి, నీట్గా ఉన్నాయి మంచిగా వాటర్. ఈ పక్కన అయితే మనకి మంచిగా బెంచెస్ వేసుకుని విశ్రాంతి తీసుకుంటే చాలా మంది. ఇవైతే కాస్ట్ ఉంటుంది. సో పర్ అవర్కి 50 లేకపోతే 100 అట్లా ఉంటుంది. నేను కనుక్కోలేదు, బట్ అలా ఇచ్చి చాలా మంది ఇక్కడ రెస్ట్ తీసుకొని బీచ్ని ఆస్వాదిస్తారు మంచిగా. చాలా అంటే చాలా మంది ఉన్నారు బీచ్ లో మాత్రం, ఫుల్ జనాలు. ఈ మార్చ్ లో కూడా ఇంతమంది ఉంటారని నేను అనుకోలేదు అసలు. నేనైతే ఇప్పుడు వాటర్లోకి దిగాలనుకోలేదు, ఎందుకంటే ఎండ చాలా ఉంది కాబట్టి. ఈ ఎండకి ఇంకా దిగితే మొత్తం ఇదే అవుతాము. సో మనము సాయంత్రం అయితే దిగాలనుకుంటున్నాను నేను. ఓకే, ఎండలు అయితే ఫుల్గా కొడుతుంది. ఈ ఎండలకి మనం ఏం ఆడలేక నేనైతే ఇక్కడ ఒక బోట్ ఉంటే ఆ బోట్లో వచ్చి కూర్చున్నా. బోట్లో కూర్చుని పీస్ఫుల్గా ప్రశాంతంగా బీచ్ని అయితే ఆస్వాదిస్తున్నా నేను. బాగుంది ఇక్కడ బోట్లో కూర్చుని.
ఈ ఎండకి ఏం గేమ్స్ ఆడతాం? ఇంకా ఇప్పుడు ఎండ బగ 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 మండుతుంది. ఓకే